నేను మొదటి ఓటు వేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ 94 వయసు ఉన్నటువంటి మాతృమూర్తి కూడా నాతో పాటు నా వెనుకనే క్యూలో వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓటింగ్ కోసం వస్తున్నారు. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశం యొక్క రక్షణ కోసం, దేశ భద్రత కోసం అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండ ఉందనో మరే కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకూడదు. ఇది పోలింగ్ డే కోసం మనకు హాలిడే ఇచ్చారు. కానీ పోలింగ్ డేను టోటల్గా హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు మన యొక్క ఫండమెంటల్ రైటు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి చెప్పారు. కాబట్టి ప్రజలను కోరుతున్నాను, ముఖ్యంగా విద్యావంతులు, అక్షరాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాస్తవంగా మరి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం ప్రధానంగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంతోషము. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు పోలింగ్ బూత్కు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటుంటారు, ఇది ఈ ఎన్నికలు ఏవైతున్నాయో మరి తివార్, ప్రజాతంత్రిక తివార్ అని అంటుంటారు. ప్రజాస్వామ్య పండుగ. ఈరోజు ఈ ఎన్నికలందరూ కూడా ఒక పండుగలా చూడాలి. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీకు మరి ఈ దేశం కోసం ఓటు వేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. టెక్నికల్ సమస్య, దాన్ని అధిగమించారు, సంతోషం. కాబట్టి టెక్నికల్ సమస్య వచ్చింది కాబట్టి ఆ టెక్నికల్ సమస్యను అధిగమించాలి. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మరింత వేగవంతంగా ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించి ప్రజలు ఇబ్బందులు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా అందరూ కూడా మార్నింగ్ వెళ్ళి చేసి స్నానాలు చేసి పవిత్రంగా అందరూ ఫ్రెష్గా వచ్చి ఓటర్లో అర్లీ మార్నింగ్ 6:30కే ఉన్నారు. అందరూ కూడా చూస్తున్నాం కదా, 6:30 లోపల చాలా పెద్ద క్యూలు ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషము, ఇది స్వాగతించాల్సినటువంటి విషయము. నేను మిగతా వారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, లంచ్ చేశారా అది చూడకుండా ముందు ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనండి. ఈ యొక్క పోలింగ్ పండుగలో పాల్గొనండి. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. అదేవిధంగా మరి ఈరోజు దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా అందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా व्यक्तम చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. सर काव्या रेड्डी गाరు प्लीज सर जी किशन रेड्डी हमारे साथ मौजूद हैं. वोट डाल के आप आ गए हैं, थोड़ा सा दिखाएंगे आप वोट डाल के आ गए हैं. किशन जी चाहेंगे आप लोगों से सभी वोटर से
मेरा सिकंदराबाद कॉन्स्टिट्यूंसी हो, तेलंगाना हो, देश हो, सभी लोग बाहर आना चाहिए। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी बार बार बोलते हैं ये प्रजातंत्र का त्योहार है, ये फेस्टिवल ऑफ डेमोक्रेसी కాబట్టి ఈ फेस्टिवल डेमोक्रेसी में सभी लोग भागीदार होना चाहिए। ये पोलिंग डे है, पोलिंग डे के लिए सरकार इलेक्शन कमीशन आज हॉलिडे देते हैं, मगर लोग पोलिंग डे को सिर्फ हॉलिडे मानते हैं, नहीं मानना चाहिए। पहला वोट डालिए, उसके बाद हॉलिडे बनाइए। भाई ब्रेकफास्ट करो, लंच करो, मगर ना करो, मगर इस त्योहार प्रजातंत्र का त्योहार में सभी लोग आकर अपना वोट देना चाहिए। देश के विकास के लिए, देश के गौरव बढ़ाने के लिए, देश को इंफ्रास्ट्रक्चर एक्टिविटी बढ़ाने के लिए, देश को रक्षा करने के लिए अच्छे उम्मीदवार को चुनना चाहिए। आप बाहर आके अपना वोट दीजिए, देश के लिए वोट दीजिए, यही मैं सभी लोगों से इस समय मैं प्रार्थना करता हूँ। साहब जलपान से पहले मतदान करने आप आ गए, लेकिन ईवीएम तो काम ही नहीं कर रहा था। ठीक है, होते रहता है, टेक्निकल है, एरर होता है, टेक्निकल भी एरर होता है, फिर भी ये प्रजातंत्र का देश है, सब कुछ सहना पड़ता है, आगे बढ़ना पड़ता है। पहला भगवान का आशीर्वाद है। हमारा तेलंगाना में बहुत गर्मी रहते थे, आज देखिए कितना अच्छा मौसम, जैसा कश्मीर में रहते हैं आज हैदराबाद में ऐसी मौसम है। भगवान का आशीर्वाद मानते हैं।